నీతి ఆయోగ్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి టీం వర్క్ చేయాలన్న ప్రధాని టీం వర్క్ తో అనుకున్న లక్ష్యం సాధించగలమన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టించగలమని, టీం వర్క్ తో అసాధ్యం కానిది ఏదీ లేదన్నారు. ఇటు నీతి ఆయోగ్ సమావేశం అయితే సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగుతా ఉంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అదేవిధంగా ఇటు నీతి ఆయోగ్ సంబంధించిన ఉపాధ్యక్షులు, ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047 థీమ్ తో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్లాలంటే ఏ విధంగా ప్రణాళికలు రూపొందించారు, రాష్ట్రాలు ఇటు కేంద్రం కలిసి ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో లక్ష్యాలను పెట్టుకుని, టార్గెట్లు పెట్టుకుని ముందుకు వెళ్తేనే అభివృద్ధి సాధించగలమని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యొక్క సమావేశంలో చెప్పబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే వికసిత్ భారత్ ఏదైతే ఉందో అది ప్రతి భారతీయుడి లక్ష్యం అని చెప్పి కూడా ప్రధానమంత్రి యొక్క సమావేశంలో చెప్పడంతో కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా మోడీ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదంతా టీం వర్క్ గా, అది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం టీం వర్క్ గా చేస్తేనే ఏదైతే అనుకున్న లక్ష్యాలను సాధించగలమో అప్పుడే అభివృద్ధిని పరుగులు పెట్టించగలమని చెప్పి కూడా మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే 2018 తర్వాత తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ఆవిష్కరించబోతా ఉన్నారు. ఏవైతే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించవలసినటువంటి లక్ష్యాలు, అదేవిధంగా పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సాయం, ముఖ్యంగా తెలంగాణలోని వివిధ పథకాలకు, వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం వేటికి అవసరం అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఒక నివేదిక తయారు చేసుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో ఏ విధంగా ముందుకు సాగుతున్నామనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ యొక్క సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా రైతులకు చేసినటువంటి రుణమాఫీ కానివచ్చు, రైతులకు చెల్లించే బోనస్ కానివచ్చు, ఇవన్నీ కూడా వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీసుకువెళ్లేందుకు తెలంగాణ ఇప్పటికే ఒక టార్గెట్ ని సృష్టి చేస్తుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనే దానిపై కూడా ఈ యొక్క సమావేశం నిర్వహిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ముఖ్యమంత్రులతో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా భద్రతా అంశంపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా కూడా ఖచ్చితంగా దానిపై చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. అభివృద్ధికి టెర్రరిజం అనేది అడ్డుగా ఉంటుంది అని చెప్పి కూడా మరొకసారి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తాయి. మొత్తానికైతే ఇటు రాష్ట్రాలు, కేంద్రం ఒక టీమ్ గా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.